వెల్కమ్ టు మాస్ న్యూస్. నేటి అబ్బాయిల మోస్ట్ వాంటెడ్ స్టైలిష్ ట్రెండ్ గెడ్డం పెంచడం. ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్స్, నిరుద్యోగులు, మందుబాబులు గడ్డాలు పెంచేవారు. కానీ నేటి కాలంలో వీరితో పాటు మేము కూడా ఉన్నామంటూ కొందరు యువకులు తైల సంస్కారం లేని అడవి మాదిరి గడ్డాలు పెంచేసి తిరుగుతున్నారు. సాధారణంగా వివాహిత పురుషులు గడ్డం పెంచుతుంటారు. అందుకే గతంలో ఎవరైనా గడ్డం పెంచిన వెంటనే ఏదైనా విశేషమా, శుభవార్త అని అందరూ అడిగేవారు. కానీ నేటి కాలంలో గడ్డం పెంచుకోవడం ఒక ట్రెండ్గా మారింది. స్టైలిష్గా కనిపించేందుకు రకరకాల గడ్డాలు పెంచేస్తున్నారు గడ్డం బాబులు. ఫ్రెంచ్, చిన్ స్ట్రిప్, గౌటీ, ఫుల్ బాడ్, సోల్ ప్యాచ్ వంటి వివిధ స్టైల్స్లో ఫాలో అవుతున్నారు. వీరు పెంచే గడ్డం స్టైల్ వీరు ఎలాంటి వారు అనేది తెలుస్తుంది. వీరి గడ్డం చూడగానే వీరి వ్యక్తిత్వాన్ని మనం పసిగట్టచ్చు. పొడవాటి గడ్డం. కొంతమందికి చాలా పొడవాటి గడ్డాలు పెరుగుతాయి. ఈ వ్యక్తులు ప్రతి ఒక్కరిపై బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరు చూడటానికి క్రూరంగా కనిపించినప్పటికీ చాలా సాధు స్వభావులు, దయగలవారు, నమ్మదగిన వారు, ధైర్యవంతులు కూడా. ప్రశాంత స్వభావం కలిగిన ఈ వ్యక్తులు ప్రతి ఒక్కరి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. అందరినీ ఆకర్షించడానికి సాధారణంగా గుంపులో ప్రత్యేకంగా కనిపించేందుకు ఇష్టపడతారు. ఇలాంటి వారికి హాస్యం బాగా నచ్చుతుంది. ఎవరైనా జోక్ వేస్తే టాప్ లేచిపోయేలా బిగ్గరగా నవ్వుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. గ్యూయెట్ గడ్డం. ఈ రకమైన గడ్డం చిన్న గొర్రె గడ్డంలా కనిపిస్తుంది. అందుకే దీనిని గ్యూయెట్ గడ్డం అని పిలుస్తారు. ఇలాంటి గడ్డాలు ఉన్న వ్యక్తులు సామర్థ్యం గలవారు, నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. వీరు తమదైన పాత విలువలు, నమ్మకాలలో పాతుకుపోతారు. తమ కట్టుబాట్లను నిలబెట్టుకోవడానికి, దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. వారు తమ కుటుంబానికి, ప్రియమైన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు తమ భావాలను నేరుగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు తమ జీవిత భాగస్వామిని ప్రాణం కన్నా మిన్నగా ఎక్కువగా ప్రేమిస్తారు. స్టబుల్ గడ్డం. గడ్డం ఆకారం ఇలా ఉన్నవారు క్రీడా కార్యకలాపాలను ఆస్వాదించడానికి, సాహసోపేత కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇష్టపడతారు. వీరు మరింత పరిణితి చెందినవారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తారు. తమ హాస్య చతురతతో అందరికీ దగ్గరవుతారు. విమర్శకులుగా వర్తమానం, భవిష్యత్తు గురించి ఆలోచించి తదుపరి అడుగులు వేస్తారు. వీరు అనుకున్న సమయంలోనే తమ పనిని పూర్తి చేస్తారు. అందువల్ల వారిని హార్డ్ వర్కర్స్ అని కూడా పిలుస్తారు. ఫ్రెంచి గడ్డం. ఫ్రెంచి గడ్డం ఉన్న వ్యక్తులు వ్యవస్థీకృత, నమ్మకంగా ఉండే వ్యక్తులు. సమస్యలను పరిష్కరించే విధానం వల్ల వీరిని అందరూ తెలివైన వారిగా, పరిణితి చెందిన వారిగా పిలుస్తుంటారు. తమ చుట్టూ ఉన్న వారందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. వారి కోసం సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. వీరు చేసే పనులు, వాటి పరిణామాలు ఏమిటో ఖచ్చితంగా అంచనా వేస్తుంటారు. మరి అసలు గడ్డం పెంచకుండా నున్నగా షేవ్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.